Hi, Namaste. Welcome to 1 Minute 1 Topic. Now we discuss flower. So, flower is a characteristics of angiosperms. Flower is a reproductive unit in angiosperm, and flower is meant for sexual reproduction. Okay, so flower ki four parts ఉంటాయి. Androecium, male part, gynoecium, female part, calyx, corolla. ఇవన్నీ ఒక దాని మీద ఒక స్వాలెన్ ఎండ్ మీద సిచ్యువేట్ అయి ఉంటాయి. దాన్ని థాలమస్ ఆర్ రిసెప్టికల్స్ అంటారు. Okay, now we see the parts of flower. We discuss briefly in parts of flower. Just see ఇక్కడ చూడండి. Androecium, gynoecium, corolla, calyx. Okay, Androecium male part, gynoecium female part. So in some flowers, కొన్ని flowers లో like lily, calyx, corolla రెండు నాన్ డిస్టింక్ట్స్ అంటే రెండు వేరు వేరుగా ఉండవు, రెండు అటాచ్ అయి ఉంటాయి. సో దాని ఒక టర్మ్ ఒక పేరుతో పిలుస్తారు, దాన్ని పెరియాంత్ అంటాం. సియర్ పెరియాంత్ ఆ టర్మ్డ్ యాజ్ పెరియాంత్. నాట్ డిస్టింక్ట్స్ అంటే విడివిడిగా ఉండవు, అవి రెండు కలిసే ఉంటాయి. కాలక్స్ కొర్ల, దీంట్లో లిల్లీ ఫ్లవర్ లైక్ లిల్లీ. ఇంకా ఫ్లవర్స్ ఆర్ టూ టైప్స్. ఆండ్రీషియం గైనీషియం ఒకటే ఫ్లవర్ మీద ఉంటే దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్ ఉంటారు. అంటే మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్, ఇది మేల్ పార్ట్ అనుకోండి, ఇది ఫీమేల్ పార్ట్, రెండు ఒకటే ఫ్లవర్ మీద ఉంటే దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్ అంటారు. బైసెక్షువల్ రెండు ఉంటాయి. సో యూనిసెక్షువల్ ఒక ఫ్లవర్ మీద ఏదో ఒకటి ఫీమేల్ పార్ట్ అయినా ఉంటుంది, లేకపోతే మేల్ పార్ట్ అయినా ఉంటుంది, ఆండ్రీషియం అయినా గనిషియం అయినా. సో దాన్ని యూనిసెక్షువల్ అంటారు. ఓకే, నవ్ వి డిస్కస్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఏంది? సో ఎటు కట్ చేసినా రెండు ఈక్వల్ హాల్ఫ్ రావాలి. ఎటు సైడ్, ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ తీసుకున్న ఎగ్జాంపుల్. సో మనం ఇట్లా వర్టికల్గా కట్ చేస్తే టూ ఈక్వల్ హాల్ఫ్స్ వస్తాయి. టూ ఈక్వల్ హాల్ఫ్స్ రావాలి, ఇంత డిఫరెంట్ కూడా రావద్దు. ఇట్లా కట్ చేస్తే మనకి ఈక్వల్ హాల్ఫ్ రావద్దు, టూ ఈక్వల్ హాల్ఫ్ రావాలి. సో దీన్ని జైగోమార్ఫిక్ అంటారు. ఓకే, యాక్టినోమార్ఫిక్ అంటే హ్యూమన్స్ దీన్ని రేడియల్ సిమెట్రీ అంటారు. అదే మనం బాటనీ కాబట్టి జైగోమార్ఫిక్ అంటారు. యాక్టినోమార్ఫిక్ ఇది ఒక ఫ్లవర్ అనుకోండి, టూ రేడియల్ హాల్ఫ్ నుంచి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ వస్తే దాన్ని యాక్టినోమార్ఫీ అంటారు. టూ ఈక్వల్ రేడియల్ హాల్ఫ్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్. ఎటు కట్ చేసినా టూ ఈక్వల్ హాల్ఫ్ రావాలి. ఓకే, దాన్ని యాక్టినోమార్ఫీ అంటారు. నెక్స్ట్ ఎసిమెట్రికల్, ఎటు కట్ చేసినా అవి ఈక్వల్ హాల్ఫ్ రావు, దాన్ని యాక్టినోమార్ఫీ అంటారు. ఓకే, యాక్టినోమార్ఫీ. నౌ వి సీ ద డెఫినేషన్. See here, when a flower can be divided into two equal radial half in any
radial plane passing through the center is said to be actinomorphy. Okay, టూ ఈక్వల్ రేడియల్ హాల్ఫ్. దీనికి ట్రిక్స్ చెప్తా, ఎగ్జాంపుల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కూడా ట్రిక్స్ చెప్తా. ఓకే, సీ హియర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మస్టర్డ్, దటురా, చిల్లీ. అయితే పెళ్ళి అవుతుంది, పెళ్ళికి ఒక డిసిఎం తెచ్చారు, డిసిఎం తెచ్చారు. పెళ్ళికి ఇద్దరు ఉంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, టూ ఈక్వల్ హాల్ఫ్ కదా. సో యాక్టింగ్ చేస్తారు ఇక, యాక్టినోమార్ఫీ. డిసిఎం దతురా, చిల్లీ, మస్టర్డ్. ఎగ్జాంపుల్స్ కవర్డ్. ఓకే, నవ్ వి మూవ్ టు జైగోమార్ఫీ. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చూడండి. It can be divided into two equal similar half in one particular vertical plane. Zygomorphic radial symmetry. మనం హ్యూమన్ లెక్క చూడలే, హ్యూమన్స్లో ఓన్లీ వన్ పర్టికులర్ ప్లేన్ కట్ చేస్తే మనం రెండు ఈక్వల్ హాల్ఫ్ అవుతాం కదా. ఇంకా మనం ఎట్లా నిలువు అడ్డంగా కట్ చేసినా టూ హాఫ్ కావు, ఓన్లీ వన్ ప్లేన్ నుంచి కట్ చేస్తే టూ ఈక్వల్ హాల్ఫ్ అవుతాం. సో దాన్ని జైగోమార్ఫిక్ అంటారు, రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ. ఎగ్జాంపుల్ చూద్దాం. మీ తమ్ముడు అవతల రూమ్లో సంథింగ్ గేమ్ ఆడుతుండు. ఆ ఏం గేమ్ అని చూద్దామని నువ్వు జూమ్ చేసినావు, ఫోన్ని జూమ్ చేసి చూసినావు, జైగోమార్ఫిక్ జూమ్. వాడు ఏం ఆడుతుండు, పబ్జీసి. నువ్వు చూసినావు పబ్జీసి ఆడుతుండు, పబ్జీసి నువ్వు చూసినావు. పబ్జీ. పి అంటే పి, బి అంటే బీన్స్, జి అంటే గుల్మోర్, సి అంటే కేషియా. ఓకే, జైగోమార్ఫిక్ పబ్జీ సి కంప్లీట్. ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, ఏసిమెట్రికల్. సో ఇద్దరు కపుల్స్ ఉన్నారు, గొడవలు అవుతాయి, వాళ్ళు కలుసుకోవాలంటే పెద్ద సోది ఉంటుంది. సో ఆ సోదే కన్నా. ఏసిమెట్రికల్ ఎట్లా చేసినా ఆ గొడవ ఎండ్ కాదు, కట్ కాదు. సో ఇక్కడ చూడండి, కెనాట్ బి డివైడ్ ఇంటూ టూ సిమిలర్ హాల్ఫ్. అసలు ఎటు కట్ చేసినా అవి కట్ అవ్వవు, టూ సిమిలర్ హాల్ఫ్ అనేది రావు దాంట్లో. సో ఇంకా కన్నా, ముద్దుగా బతిమాలిసుకుంటారు కదా, కన్నా కన్నా కన్నా. సో ఎగ్జాంపుల్ కన్నా, సియర్ కన్నా, కన్నా. ఓకే, a flower may be trimerous, tetramerous, pentamerous when the floral appendages are multiple, 3, 4, 5 respectively. Trimerous 3, 4, 5 అట్లా. సో ఈ పార్ట్స్ ఉన్నాయి, 3 ఉంటే ట్రైమెరస్ అంటారు, 4 ఉంటే టెట్రామెరస్ అంటారు, 5 ఉంటే పెంటామెరస్ అంటారు. Flower with bracts, reduced leaf found in base of the pedicel are called bracteate, or those without bract is called abracteate. ఫ్లవర్ కింద ఇట్లా ఒక చిన్న పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్ ఉంటే బ్రాక్టేట్, ఉండకపోతే ఈ బ్రాక్టేట్. సో based on the position of calyx, corolla, antecium in respect of the ovary on the thalamus, వీటిని బేస్ చేసుకొని వీటి యొక్క పొజిషన్స్ ఒక్కొక్క నేమ్స్ ఇచ్చారు. సో చూద్దాం. డిఫైన్డ్ యాజ్ హైపోగైనస్, పెరిగైనస్. ఇగో ఇక్కడ చూడండి, హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్. ఓకే, ఈ రెండు ఎగ్జాంపుల్ ఆఫ్ పెరిగైనస్. 2024 క్వశ్చన్, 2024
ఈ 2 ఫిగర్స్ ఇచ్చి నేమ్స్ ఐడెంటిఫై చేయమన్నారు. సో 2 పెరిగైనస్. ఓకే, సియర్ ట్రిక్స్ చూద్దాం. హైపోగైనస్. హైపోగైనస్ అంటే ఓవరీ గైనిషియం ఉంటుంది. Gynecium occupies a higher position while other parts are situated below it. ఇది థాలమస్. ఇక్కడ ఉంది కదా చూడండి, ఫిగర్ చూడండి, థాలమస్. సో ఓవరీ అందరికన్నా హయ్యర్ పొజిషన్లో ఉంటుంది. ఇది చూడండి, హయ్యర్ పొజిషన్. దీని కింద వేరే పార్ట్స్ సిచ్యువేట్ అయి ఉన్నాయి. ఓకే, నౌ వి డిస్కస్ పెరిగైనస్. Perigynous. So first we see the definition. Perigynous. If the gynecium situated in the center, middle lobe, and other parts of the flower located on the rim of the thalamus. So almost at the same level is called perigynous. ఇక్కడ ఓవరీ సెంటర్లో ఉంది. సో అదర్ పార్ట్స్ అన్నీ థాలమస్ ఒక రిమ్ పైన ఉన్నాయి. ఓకేనా, థాలమస్ ఒక రిమ్ పైన ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో. సో పెరిగైనస్, దీన్నే హాల్ఫ్ ఇన్ఫీరియర్ అంటారు. హాల్ఫ్ అంటే సగం ఉంది చూడు, మొత్తం సగం సగం, సెంటర్ హాల్ఫ్ ఇన్ఫీరియర్. దీన్ని సుపీరియర్ అంటారు. దీన్ని సుపీరియర్ ఎందుకంటే ఇక్కడ హయ్యర్ పొజిషన్లో ఉంది ఓవరీ, ఇది సెంటర్లో ఉంది. సో హాల్ఫ్. ఇదేమో మొత్తం క్లోజ్ అయ్యి ఉంది. సో ఇన్ఫీరియర్ అంటారు దీన్ని. ఇన్ఫీరియర్. దీన్ని ఎపిగైనస్. సో దీంట్లో ఓవరీ అనేది మొత్తం థాలమస్ అనేది ఓవరీకి మొత్తం ఓవర్లాప్ చేసేస్తుంది. దానిపైన అదర్ పార్ట్స్ అనేది దానిపైన అటాచ్ అయి వస్తుంది. సీ ద డెఫినేషన్. In epigynous flower, the margin of the thalamus grow upwards, enclose the ovary completely. Partially and its words completely. Enclose the ovary completely and getting fused with it. Okay, the other parts of the flower arise above the ovary, hence the ovary is said to be inferior. Okay, ఇన్ఫీరియర్ నోపల్ చచ్చుకోపోయింది. అది ఇన్ఫీరియర్. ఈ థాలమస్ ఓవరీ నోపల్ ఉంది, అదర్ పార్ట్స్ దీనిపైన ఉన్నాయి. సో అట్లా ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ట్రిక్స్ ఉన్నాయి ఇప్పుడు, అన్నిటికీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, సైడ్కి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్ తప్ప ఇంకా వేరే ఏం గుర్తురావు అక్కడ, మనకి ఎగ్జాంపుల్సే ఇంపార్టెంట్. సో హైపోగైనస్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ బాంబే, మస్టర్డ్, చైనా రోస్, బ్రింజాల్. ఓకే, చూడండి. ఎగ్జాంపుల్ మస్టర్డ్, చైనా రోస్, బ్రింజల్. దీనికి పెరిగైనస్కి ఎగ్జాంపుల్ రష్యన్ పువ్వు పుల్లగా. రష్యన్ ఫ్లవర్స్ పుల్లగా ఉంటాయి, రష్యన్ పువ్వు పుల్లగా, పీపీ. సో రోజ్, ప్లమ్, పీచ్. సియర్ ఎగ్జాంపుల్ చూడండి, రోజ్, ప్లమ్, పీచ్. నెక్స్ట్ ఎపిగైనస్ ఎగ్జాంపుల్, ఇది ఇన్ఫీరియర్. ఇంట్లో గొడవలు పడుతురు ఒక అంకుల్ ఒక ఆంటీ. సో వాళ్ళ మీద నువ్వు గ్రేస్ చూపించి వాళ్ళని విడిపోయినావు. గ్రేస్
grace. See here example, guava, cucumber, ray flowers of sunflower, ray florets of sunflower, ray florets of sunflower, grace, guava, ray florets of sunflower, s, grace, grace, see, grace. Okay, see cucumber, guava, ray florets of sunflower, grace, see cucumber. సో పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనకు చాలా ట్రిక్స్ ఉన్నాయి. అన్ని ట్రిక్స్ వీటికి మనకు ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో గైనీషియం వరకు కంప్లీట్ అయిపోతుంది. అందరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.